నిజంగా జగనన్న పైన ఎంత దుష్ప్రచారం చేశారంటే వీళ్ళు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మొన్న నీతి ఆయోగ్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేశారు. ఏ రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినాయి, రాష్ట్రాల యొక్క డేటా ఏంటి, రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ ఏంటి అని చెప్పి మొన్న రిలీజ్ చేశారు 2024 సంవత్సరానికి గాను. వీళ్ళు 2019 నుంచి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. 2019లో మన రాష్ట్రం యొక్క ర్యాంక్ అని తెలుసా? దేశం మొత్తంలో చేస్తే 20వ ర్యాంక్. అంటే ఎక్స్పోర్ట్స్ అనేది ఏ రాష్ట్రం నుంచి అయినా ఎందుకు వెళ్తాయి? వాళ్ళ రాష్ట్రంలో మిగిలి ఉంటే వాళ్ళ రాష్ట్రం వాడుకోక మిగిలిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 2019లో 20వ ర్యాంక్ ఎందుకు ఉంది అంటే మన రాష్ట్రంలో మన దగ్గర వాడుకోదానికే సరిగ్గా సరిగ్గా లేదు. ఇక మిగిలేది ఏంది? అందుకే మన రాష్ట్రాన్ని సరిగ్గా ఎక్స్పోర్ట్ చేయలేకపోయాం. అందుకే మన రాష్ట్రం 20వ ర్యాంకులో ఉంది. 2024 వచ్చేసరికి 5వ ర్యాంక్ ఉంది మన రాష్ట్రం దేశం మొత్తంలో కల్లా. అంటే 5వ ర్యాంక్ ఎలా వచ్చింది? 2019లో 35.58% మనది దేశంలోకి ఉన్న మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి డేటా మన స్కోర్. 2024కి వచ్చేసరికి మన ఎక్స్పోర్ట్ డేటా వచ్చి 60 పాయింట్ చిల్లర ఉంది. 60 పాయింట్ నేను చూపిస్తూ ఉన్నాండి. ఎంత ఉంది? 60 పాయింట్ చిల్లర ఉంది. ఇదండి 60.65 ఉంది ఆంధ్రప్రదేశ్. నేను ఇది నోటి వాగ్గా చెప్పట్లేదు. ఉందండి కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన డేటా క్లియర్గా చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ 60.65 5th ర్యాంక్ ఓవరాల్ ర్యాంక్. వీళ్ళు 2019 ఆంధ్రప్రదేశ్ ఇది ఉంది 20th ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ 35.58 కోస్టల్. మన ర్యాంక్ వచ్చి 20th అది నేను చూపించాను సీరియల్ నెంబర్ కూడా. ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇది ఉంది 20th. ఇందా చూపించిందంతా 5. ఇది 2020 ఇండెక్స్. ఇది 2019 సంబంధించి 20 ఇస్తారు, 24 సంబంధించి 25 అంటే మొన్న సంక్రాంతి అప్పుడు ఇచ్చారు. ఓ 10 రోజులు 15 రోజులు డిలే. ఇంకా రాష్ట్రంలో 2019కి ముందు ఎటువంటి పరిపాలన ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం టమాటాలన్నీ నేను కార్గో విమానాల్లో పెట్టి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తాను కుప్పం ఎయిర్లైన్స్ ద్వారా అన్నారు. జగన్ గారు మాటలు ఎప్పుడు చెప్పరు. జగన్ గారి హయాంలో ఎంత గ్రాడ్యువల్గా ఎంత ఇంక్రీజ్ అయింది ఎక్స్పోర్ట్స్లో. అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, ఫుడ్ సెక్టార్లో కానీ, మైనింగ్ సెక్టార్లో కానీ, లేకపోతే ఫ్యూయల్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, కెమికల్స్లో కానీ, టెలికామ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ, ఆటోమేటివ్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఇంకోటి మిషనరీస్ కానీ, టెక్స్టైల్ కానీ, వీటన్నిటిలో ఎంత గ్రాడ్యువల్గా ఎంత ఇంక్రీజ్ అయింది. మనం పండించే పంటలు ఏదైతే కూరగాయలు ఉంటాయి, లేకపోతే ఫ్రూట్స్ ఉంటాయి, లేకపోతే ధాన్యం ఉంటుంది, లేకపోతే ఫిషింగ్ ఏదైతే అవి ఉంటాయి, ఇవన్నీ ఎంత బాగా బలంగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటారే. ఎక్కడ ఈ ఎక్స్పోర్ట్సే చెప్తుంది ఇక్కడ క్లియర్గా. 2024కి వచ్చేసరికి 5వ ప్లేస్లోకి వెళ్ళిపోయాం. 20వ ప్లేస్ నుంచి దాదాపు 15 స్టేట్లను దాటుకొని వెళ్ళిపోయాం. ఈ 5 ఏళ్ళుగా ఉంటే ఇంకా ఫస్ట్ ప్లేస్ ఇంకా దాదాపు మనం కొట్టేవాళ్ళు కూడా ఊళ్ళు లేకుండా చేసేవాళ్ళం. అంత బలంగా పనిచేసేవాడు. అందుకే ఆయన మన రాష్ట్రం ఇంత గొప్పగా పనిచేయాలి, పక్క రాష్ట్రం వాళ్ళకంటే ధీటుగా ఉండాలి, మనకున్న న్యాచురల్గా ఏర్పడినటువంటి కోస్టల్ లైన్ మనం వాడుకోవాలి. ఆ సీపోర్ట్లు అయితే మనం నిర్మిస్తే చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళ నుండి ఒక్క పోర్టు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు. ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి అంతా జగన్ గారు 4 పోర్టుల నిర్మాణం చేకూర్చాడు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాడు. ఇవన్నీ జగన్ గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఏమీ చేయలే. కానీ నేను విజనరీని, నేను లేకపోతే హైదరాబాద్ లేదు, నేను లేకపోతే ముంబై లేదు, నేను లేకపోతే దేశం లేదు, నేను లేకపోతే ఏ రాష్ట్రం లేదు, నేను లేకపోతే మైక్రోసాఫ్ట్ లేదు, నేను లేకపోతే ఏ CEO లేడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఈ ఎక్స్పోర్ట్సే చూపిస్తున్నాయి కదా మన రాష్ట్రంలో వాడుకోక మిగిలిన బయట దేశాలు పంపిస్తేనే 5వ ప్లేస్. 2019 నాటికి 20వ ప్లేస్. అంటే మన రాష్ట్రం ఎంత డెవలప్ అయింది ఇక్కడే చూడవచ్చు. ఇది శ్రీలంక అయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పారు. ఇంత క్లియర్గా డేటా మన సంక్రాంతి రోజు రిలీజ్ చేశారు.